మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. విద్యల నగరం విజయనగరం అనగానే విద్యలకు మారుపేరుగా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విద్యల నగరం విజయనగరంలో ఒక ఆణిముత్యం తలుక్కుమని మెరిసిందని చెప్పొచ్చు. ఏఐటిటి 2025 టెస్ట్లో 600కి 600 మార్కులు సాధించాడు ఎర్ల సాయి అనే విద్యార్థి ఎలక్ట్రికల్ సైన్స్ సీనియర్ విభాగంలో 600కి 100% మార్కులు సాధించాడు. విద్యార్థి యొక్క ప్రతిభను బయటకు తీసేందుకు ప్రిన్సిపల్ తీవ్రమైన కృషి చేశారని మనం చెప్పొచ్చు. అయితే మనం ఇప్పుడు కాలేజీలో ఉన్నాము. ఆ ప్రిన్సిపల్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు 100% మార్కులు సాధించడానికి ఎటువంటి కృషి చేశారో ఆయన మాటలోనే తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి, అయితే విద్యార్థి ఎర్ల సాయి 100% మార్కులతోని మన విజయనగరంలోని సత్తా చాటాడు. ఆ విద్యార్థి యొక్క కృషికి మీరు ఏ భూమిక పోషించారన్నది మా ప్రేక్షకులకు చెప్తారా? మొదటి నుండి ఐటీఐ అనగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పిల్లలకి ఏంటంటే మేము మెయిన్ ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకి ఎలక్ట్రికల్ వైరింగ్స్, తర్వాత ఎక్కడైనా ఇండస్ట్రీస్లో కానీ ఏదైనా ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఏమైనా ఉంటే వాటి మీద ఏంటంటే ప్రత్యేకంగా ట్రైనప్ ఇతను శ్రీధర మాస్టర్ గారు అని చెప్పేసి దానికి సంబంధిత మాస్టర్ గారు ఇతని తాలూకా సలహాలు తీసుకొని ఆ పిల్లలకి ఏంటంటే ఎలా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలి, అసలు ఇండస్ట్రీస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవి కొంతవరకు నేర్పుతున్నాం. అలాగేను ఈ పిల్లలకి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడాను అంటే టాటా స్కై బాల్ పెట్టని, లేకపోతే స్కిల్ కాంపిటీషన్లు అవన్నీ ఇటువంటి వాటిల్లో ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలకి ఏంటంటే కూర్చోపెట్టి వాళ్ళకి కొద్దిసేపు మేము బయట నుండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు యూట్యూబ్లోని వాటిల్లో చూడండి, ఎటువంటి ప్రాజెక్టులు చేయగలరు చూడండి, ఏదైనా ఇన్నోవేటివ్గా ప్రాజెక్టులు ఉంటే చూడండి అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందండి. ఒక 100 మంది స్టూడెంట్లు ఉన్న దగ్గర ఒక 20 మంది 30 మంది ముందుకు వస్తారు, మేము ఇలా చేస్తాం సార్ అని చెప్పేసి. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మీద మరింత కేర్ తీసుకుంటాము. వాళ్ళ ద్వారా ఈ మిగతా పిల్లలకు కూడాను నేర్చుకునేటట్టు మేము ఆ రకమైన ఏర్పాట్లన్నీ చేస్తుంటామండి. మెయిన్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఐటీఐ ఎగ్జామినేషన్స్ పూర్వం కాలం ఏంటంటే ఎస్ఐ రేటింగ్లు రాయడం, వాల్యుయేషన్స్ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎంసెట్ లాగే ఇది కూడాను ఆన్లైన్లో ఏంటంటే ఒకే రూమ్లోని కంప్యూటర్లు ఉన్నప్పటికీ కూడాను ఒక కుర్రోడికి పేపర్కి సంబంధం ఉండదు. ఈ కుర్రోడికి వచ్చే పేపర్ ఆ కుర్రోడికి రాదు, ఆ పక్కన ఉన్న కుర్రోడికి వచ్చే పేపర్ ఇంకొక కుర్రోడికి రాదు. వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా మేము అవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపు సుమారుగాను ఒక 100 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, మార్క్ టెస్టులు చేసి ఈ సంవత్సర కాలంలో ఈ 100 టెస్టుల్లోని పిల్లలు ఏం తప్పులు చేస్తున్నారు, ఏ బిట్లు తప్పులు చేస్తున్నారు వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించి ఆ పిల్లలకి ఏంటంటే ఎలాగైనా సరే మనం విజయనగరం జిల్లాకి ఇప్పటివరకు ర్యాంక్ రాలేదు. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలోని దగ్గరగా వస్తున్నారు 590లు 580లు ఇలా వస్తున్నారు. ఎలాగైనా సరే ఆల్ ఇండియా లెవెల్ అని మనకు 600 మార్కులు రావాలని ఈ సంవత్సరం ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. అందులో ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలంతా కూడాను ఎక్కువగాను కూలీ పిల్లలు, లేబర్ పిల్లలు, పేద పిల్లలు వాళ్ళే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. ఎందు గురించి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎటువంటివి ఉండవు, 0 ఫీజుతో జాయిన్ అవుతారు. ఇటువంటి పిల్లల్లోని మెరిట్ని మేము ఎవడు బాగా గ్రాస్ప్ చేస్తాడు, ఏ కుర్రవాడు బాగా గ్రాస్ప్ చేయగలడు ఇవన్నీ చూసుకొని అటువంటి పిల్లలకి ఏంటంటే స్పెషల్గా తర్ఫీదిచ్చి మాస్టర్ గారిని పెట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే 600కి 600 సాధించాలన్నది మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకొంత ఎక్కువ మంది పిల్లలకు కూడాను ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఈ పిల్లోడి వరకు వస్తే మాత్రం ఈ పిల్లోడు చాలా పేద కుర్రోడు. ఈ కుర్రోడు చాలా మోటివేట్ అయ్యాడు. ఎప్పుడు చెప్పినా కూడా అంటే జనరల్గాను అదే తల్లిదండ్రులని పోషించండి, మీ తల్లిదండ్రులను పోషించకపోతే ఎలా అవుతుంది, మిమ్మల్ని నమ్ముకున్నారు ఇలా అంటే ఒక టైం కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని అటువంటి ఇమోషన్స్ కూడా పిల్లల్లో చూస్తాం. ఎవరిదైతే బాగా ఇమోషన్స్గా కనెక్ట్ అవుతున్నారో అటువంటి పిల్లల్ని డెఫినెట్గా మనం ట్రైన్ చేయగలమండి. ఇది నా తాలూకా అనుభవం. అలాగే వీళ్ళందరికీ కూడా ఓజీటీలు అని చెప్పేసి ఆన్ జాబ్ ట్రైనింగ్లు అని చెప్పి నేను కంపెనీల్లో తీసుకుని వెళ్ళి 12,000 నుండి 13,500 స్టైపెండ్తో వీళ్ళు చదువుతున్న టైంలోనే ఇండస్ట్రీలో ఎలాగ వర్క్ చేయాలి, ఇండస్ట్రీలో ఎలాగ
సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడాను నేర్చుకోవాలని చెప్పి క్రిందట సంవత్సరం 182 మంది పిల్లల్ని ఇండస్ట్రీస్లో జాయిన్ చేశామండి. ఈ పిల్లోడు కూడా అదే ఇండస్ట్రీలో వెళ్ళాడు. అలాగే మే 27వ తేదీన 10 కంపెనీలు వచ్చాయి. ఒక్కొక్క కుర్రోడికి 3 కాల్ లెటర్లు వచ్చాయి. వాళ్ళకి నచ్చిన కంపెనీల్లో వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పాము. వీళ్ళు ఆల్రెడీ ఈ పిల్లవాడితో పాటు ఇప్పుడు ఎవరైతే ఈ 6 పిల్లలు వచ్చారో ఈ 6 పిల్లల తాలూకా వీళ్ళందరూ కూడాను హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రజెంట్ కాన్వికేషన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి అభినందిద్దామని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి ఇంత ప్రత్యేక శిక్షణ ఇచ్చిన మా ఐటీఐ మాస్టర్ గారు శ్రీధర్ మాస్టర్ గారికి ప్రిన్సిపాల్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఐటీఐ కాదు, ఈ జిల్లాకి ఇప్పటి వరకు ఇటువంటి మార్కులు రాలేదు. నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో 600 మార్కులు రావడం అన్నది ఇది ప్రప్రదం. మా ప్రభుత్వ సంస్థకి, మా ప్రభుత్వ ఐటీఐ విజయనగరంకి ఇది చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను మేడం. చూసారు కదా, 600కి 600 ఇది విజయనగరానికి మొదటి మార్కులు. అదే మాకు అవార్డుగా ఫీల్ అవుతున్నాం అనేసి అయితే ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థుల్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు విద్యార్థులు కూడా ఇలా 100% మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.